సో హైయర్ ఎడ్యుకేషన్ వరకు చూసుకుందాం సార్. హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి కస్తూరి రంగన్ కమిటీ రికమెండేషన్స్లో మల్టీ ఎంట్రీ మల్టీ ఎగ్జిట్ అనేటువంటి ఒక స్కీమ్ పెట్టి భారతదేశంలో మనకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనకున్నటువంటి ఎన్విరాన్మెంట్ కానీ ఇది నిజంగా ఆచరణ సాధ్యం అవుతుందంటారా? 100% ఆచరణ సాధ్యము అవసరం. 160 ఏళ్ల క్రితం హార్వర్డ్లో ప్రారంభించారు ఇది. మనం అంతకంటే చాలా ఉచ్చ స్థితిలో ఉన్నాం ఇవాళ. 160 ఏళ్ల క్రితం ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉన్న స్థాయి కంటే వాళ్ళు ఆర్థికంగా కానీ సాంకేతికంగా కానీ సామాజికంగా కానీ ఇంకా ఉచ్చ స్థితిలో ఉన్నాం. ప్రపంచంలో అన్ని దేశాలు ఎప్పుడో మొదలెట్టినాయి. మనం 160 ఏళ్ల తర్వాత ఇప్పుడు మొదలెట్టాలనుకుంటున్నాం. సిగ్గుచేటు. ఇప్పుడు కూడా మొదలెట్టకపోతే ఇక ఈ జాతిని ఎవరో క్షమించకూడదు. కొన్నేమో ఇప్పుడు ఇంజనీరింగ్ చేయాలి, సివిల్ ఇంజనీరింగ్ చేయాలి, ఖచ్చితంగా నిర్మాణ రంగంలో నిష్ణాతులు కావాలి. ఎలా కట్టడాలు చేయాలి, ఎలా స్ట్రక్చర్ ఉండాలి, అంత తప్పదు. కాబట్టి విధిగా నేర్చుకోవాలి. అదొక్కటేనా విద్య? టౌన్ ప్లానింగ్ నేర్చుకోవాలని కోరిక ఉండొచ్చు, లేకపోతే మీకు సమాజం గురించి అవగాహన గురించి ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే ఎవరు పట్టణాలకు పోతారు, ఎవరు ఉంటారు, ఏ రకంగా ఉంటుంది, ఎలా నిర్మాణం కోరుకుంటారు, సమాజం గురించి కూడా అవగాహన కావాలి. ఇంకో సబ్జెక్ట్ మీద ఆసక్తి ఉండొచ్చు. ఎలెక్టివ్గా అది ఉంటే మీకు మనిషిని మంచి పరిపుష్టం చేస్తుందా, బలహీనం చేస్తుందా? మనం విద్య అంటే ఇప్పుడు ఇంకొక రకంగా చెప్తాను. మన జేఎన్టీయూ యూనివర్సిటీల్లో నాకు తెలిసినంతవరకు వాళ్ళకి 50 కోర్సులు ఉంటే 47 ఎన్నో వీళ్ళకి పూర్తిగా ఆ సబ్జెక్ట్ సంబంధించినవి. 2, 3 భాష కానీ ఇంకోటి కానీ పెడుతుంటారు. MIT ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాల ఇంజనీరింగ్ సంస్థ. అక్కడ ఉన్న కోర్సులు 40 ఉంటే 15, 16 కోర్సులు ఎలెక్టివ్స్ ఉంటాయి. ప్రపంచంలో నెంబర్ 1 సంస్థ. మనమేమో ప్రపంచంలో అసలు మనం లెక్కేయలేం. మన ఇంజనీరింగ్ సంస్థలు ప్రపంచంలో లెక్కేయలేం. నిజాయితీగా మాట్లాడుకుందాం మనం. ఆ ప్రమాణాలు కూడా తగినవి కాదు. అంకెల్లో లెక్క పెట్టడానికి కూడా, ర్యాంకుల్లో చెప్పడానికి కూడా అవసరమైనవి కాదు. మనం 50లో 47 సబ్జెక్టే అనుకుంటున్నాం. మనం ప్రపంచంలో నెంబర్ 1 సంస్థ 40లో 16, 17 సబ్జెక్ట్ కాకుండా ఎలెక్టివ్స్ అంటున్నారు. మీ ఆసక్తిని బట్టి అంటున్నారు. వాళ్ళు నెంబర్ 1గా ఉన్నారు. ఒక MIT ఇంజనీర్కి మన మామూలు ఇంజనీరింగ్కి పోలిక ఉంది అసలు పరిజ్ఞానంలో. కాబట్టి ఇదంతా భ్రమ. ఎలెక్టివ్స్ ఉంటే నష్టం అన్నది కానీ ఎలెక్టివ్స్ సాధ్యం కాదు, రెండు కూడా భ్రమలు. ఖచ్చితంగా మల్టీ డిసిప్లినరీ ప్రపంచం, ఆధునిక ప్రపంచం అంతా కూడా వివిధ రంగాల్లో సంపాదించిన పరిజ్ఞానాన్ని సమన్వయం చేయాలి. మల్టీ డిసిప్లినరీ అంటారు. ఇవాళ వైద్యం లాంటి అత్యాధునిక రంగంలో కూడా మీరు వైద్యము, ఇంజనీరింగు, సామాజిక శాస్త్రము, మిగతా అంశాలు అన్నీ కలుపుతున్నారు. వాళ్ళు అద్భుతాలు సాధిస్తున్నారు. పెద్ద మార్పులకి వాళ్ళు దారితీస్తున్నారు. మీకు ప్రపంచంలో ఇప్పుడు కూడా అద్భుతమైనటువంటి కొత్త విషయాలు కనుక్కోవటం అనేది 2-3 రంగాలు కలిసినప్పుడు. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అంటారు కదా సార్. మరి దాని కాన్ఫ్లిక్ట్ జాక్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మీరు ఒక రంగంలో మీరు నిష్ణాతులు కావచ్చు, మిగతా రంగాలకి ఈ రంగానికి మధ్య ఉన్న సంబంధం అర్థం కాకపోతే మనిషి జీవితం అవిభాజ్యం. ఇవన్నీ కూడా మనం కృత్రిమంగా పెట్టుకున్నటువంటి అడ్డుగోడలు. మనిషి జీవితంలో ఎప్పుడన్నా నాకు ఇంజనీరే కావాలని అంటాడు ఎవడన్నా? లేకపోతే నాకు డాక్టరే కావాలంటాడా? మనిషి జీవితం అవిభాజ్యం. కాబట్టి మనిషికి కావాల్సింది సుఖవంతమైన జీవితం, మంచి నిర్మాణం ఉన్నటువంటి ఇల్లు, పరిశుభ్రమైన వాతావరణము, మంచి ఆరోగ్యము. అది మనం కోరుకున్నది. దానికి చాలా కావాలి. ఒక మంచి ఇంజనీర్ కావాలి, మంచి టెక్నాలజీ ఇతర రంగాలు తెలిసినవాడు కావాలి, ఈ డక్టింగ్ అది తెలిసినవాడు కావాలి. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలు ఇల్లు కడితే చాలదు కదా, వైఫై కావాలి, కేబుల్ టీవీ కావాలి, లేకపోతే సెటిలైట్ డిష్ కావాలి, మరొకటి కావాలి, ఇవన్నీ కావాలి. అది తెలియకుండా ఇల్లు బ్రహ్మాండంగా కట్టుకుని పిచ్చి చింతరవందరగా ఇవన్నీ చేసామనుకోండి, ఇది అర్థం కాకుండా వాడు మంచి ఇంజనీర్ కాగలడా? కాబట్టి మనిషి జీవితం అవిభాజ్యం. చివరికి ఈ విద్య నుంచి ఏం కోరుతున్నాం? వస్తువుల్ని, సేవల్ని. సేవ అంటే మంచి రచన కావచ్చు, మంచి నటన కావచ్చు, లేకపోతే మంచి విద్య చెప్పడం కావచ్చు, ఆరోగ్యం అందించడం కావచ్చు. వస్తువుల్ని, సేవల్ని సమాజానికి అందించగలమా లేదా? ఆ వస్తువులు, సేవలు సమర్థంగా అందించాలని చెప్పంటే మనిషి జీవితంలో ఆ సమగ్రతను అర్థం చేసుకోవాలి. మనిషి జీవితం అవిభాజ్యం. మనం జ్ఞానాన్ని అన్ని చోట్ల కూడా పూర్తిగా పొందలేం కాబట్టి మనం వడగొట్టాం, ముక్కలు చేసాం. డాక్టర్లు ఉన్నారనుకోండి, ఈవేళ మరి ఆ కార్డియాలజిస్ట్ వేరు, కార్డియాలజీలో మళ్ళీ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ వేరు, ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ వేరు, కార్డియోథెరపీ సర్జన్ వేరు, మళ్ళీ సర్జన్లలో కంజెంటల్ అబ్నార్మాలిటీ సర్జన్ వేరే సర్జన్. ఇవన్నీ కూడా మీరు పెట్టుకున్నారు. కానీ పేషెంట్కి ఇవన్నీ గొడవలు ఉంటాయా?
నాకు కావాల్సింది నా గుండె బాగుందా లేదా, నా శరీరం బాగుందా లేదా, నా ఆరోగ్యం ఉందా లేదా, నా రక్త ప్రసరణ బాగా జరుగుతుందా లేదా, నాకు ఆయాసం లేకుండా హాయిగా పనిచేసుకుంటున్నాను, అది కదా కావాల్సింది. నాకు తెలియదయ్యా, నేను ఇదే చూస్తాను, మిగతా నాకు అవసరం లేదని చెప్పంటే కనీస పరిజ్ఞానం లేకపోతే ఏమవుతాడు ఆ పేషెంటు? కుడికాలకు ఒక డాక్టర్, ఎడంకాలకు ఒక డాక్టర్ అయితే పేషెంట్ ఏమవుతాడు? కాబట్టి ప్రావీణ్యము కావాలి, లోతైన అంశాల్లో సమగ్రమైన దృక్పథము కావాలి, సమ్యక్ దృక్పథము కావాలి. ఇదే విజయం. కాబట్టి కొంచెం ధైర్యంగా ఉండండి. తప్పినా కొంపమునిగిపోలేదు, వాళ్ళని కొంగదీయబోకండి. ఏముంది, తప్పుతాం, ఎన్ని సందర్భాలు తప్పు మనం. మీరు అన్ని చోట్ల ఫెయిల్ అనుకుని వెంటనే సాధించారా? మానవ సహజం అది. కాబట్టి తల్లిదండ్రులు కొద్దిగా ఆ ధైర్యం ఉండాలి. ఆ ప్రేమ అనేది బలహీనతకు దారి తీయకూడదు. విద్యా వ్యవస్థ